ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక సంచలనం ఇది. ట్యాపింగ్ పై ప్రశ్నిస్తూ ఉంటే వెలుగులోకి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అంశాలు కూడా వస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొన్ని కీలక విషయాలు బయటపెట్టారు నిందితులు. స్పెషల్ ఫ్లైట్ లో ఆనాటి సిట్ బృందం తిరిగినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో ఢిల్లీ, కేరళకు అధికారులు వెళ్లారు. సో బిఎల్ సంతోష్, తుషార్లకు నోటీసులు ఇవ్వడానికి ఒక స్పెషల్ ఫ్లైట్ లో అధికారులు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రత్యేక విమానం బీఆర్ఎస్ కీలక నేతదని నిందితులు చెప్పారు. స్పెషల్ ఫ్లైట్ యజమానిని కూడా పోలీసులు విచారించబోతున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ, కేరళ వెళ్లిన పోలీస్ అధికారులపై కూడా ఆరా తీస్తున్నారు. ఆ స్పెషల్ ఫ్లైట్ ని అక్రమంగా వాడుకున్నట్టుగా గుర్తించింది దర్యాప్తు బృందం. ఇక కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ స్పెషల్ ఫ్లైట్ కి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా బ్యూరో చీఫ్ విజయ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్, ఏంటి కొత్తగా ఈ విషయాలు ఎలా బయటకు వచ్చాయి? ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ వచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అసలు ఏ రకంగా జరిగిందనేది ముందుగా ఈసారి ఈ దర్యాప్తు అంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఎక్స్ట్రాక్షన్ డబ్బుల్ని, ఎన్నికల్లో గత అధికార పార్టీకి సంబంధించిన డబ్బుల్ని పోలీస్ వెహికల్స్లో పంపడం, దాంతోపాటు ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేసి వాళ్ళ డబ్బులు పట్టుకోవడం, ఈ యాంగిల్ మాత్రమే కాదు గత ప్రభుత్వంలో తీవ్ర సంచలనం సృష్టించి ఏకంగా 4 నెలల పాటు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ కేసులో బిఎల్ సంతోష్ లాంటి నేతకు కూడా పోలీసులు నోటీసు ఇవ్వాల్సి వచ్చింది. బిఎల్ సంతోష్తో పాటుగా తుషార్ ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అప్పుడున్నటువంటి సిట్ అధికారుల బృందం ప్రత్యేకంగా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళింది. ఏ ఇన్వెస్టిగేషన్ కోసమైనా ఫ్లైట్లో వెళ్తుంటారు, అది పోలీస్ కస్టడీ కింద. కానీ కేవలం నోటీసులు ఇవ్వడం కోసం ఒక స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేశారంటే ఈ కేసులో ఏం జరిగిందనేది చాలా ఈజీగా అర్థమవుతుందనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. దాంట్లో భాగంగానే స్పెషల్ ఫ్లైట్ని అధికారులు ఎవరెవరు వాడారు, ఒక ఐపీఎస్ అధికారితో పాటుగా ఒక డిఎస్పీతో పాటు కొంతమంది ఇన్స్పెక్టర్లు కేరళకు వెళ్ళిన సందర్భంలో కావచ్చు, ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో నోటీసులు ఇవ్వడం కోసమే స్పెషల్ ఫ్లైట్ వాడారంటే ఎవరి ఆదేశాల మేరకు ఆ స్పెషల్ ఫ్లైట్ వాడాల్సి వచ్చింది, ఆ స్పెషల్ ఫ్లైట్ ఎవరికి సంబంధించింది అనేది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో బయటపడాల్సిన అంశాలన్నీ కూడా ఆ ఫ్లైట్ ఎవరు అరేంజ్ చేశారు, అంతా దాదాపుగా ఒక 4 అధికారులకే స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇవన్నీ కూడా ప్రస్తుతం దర్యాప్తులో భాగంగా బయటకు రాన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ చేస్తున్న సమయంలో ఇట్లాంటి విషయాలు ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. ఒక ఫ్లైట్ని ఒక 4 పోలీస్ అధికారులు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కోసం అరేంజ్ చేసి పంపారంటే దీని వెనకాల ఎవరి ఆదేశాలు ఉన్నాయి, ఎవరి ఫ్లైట్ అది, ఆ ఫ్లైట్ ఓనర్ ఎవరు, ఆయనకు ఈ కేసులో సంబంధం ఏంది, ఇవన్నీ కూడా దర్యాప్తులో బయటకు రాన్నాయి. దాంట్లో భాగంగానే ఈ దర్యాప్తు బృందమంతా కూడా ఈ కోణంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. ఒక స్పెషల్ ఫ్లైట్ని ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కోసం వాడారంటే ఇంకా ఎట్లాంటి మిస్యూజ్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాన్ని వీళ్ళు చేశారన్నది ఇన్వెస్టిగేషన్లో బయటకు రానుంది. ఈ స్పెషల్ ఫ్లైట్ ఓనర్ని కూడా పోలీసులు విచారించనున్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్.